మే 14న అనంతపురము వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ఆయన మే 14 అనంతపురం వచ్చి ఇక్కడ అన్ని మంతనాలు జరిపి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మళ్ళీ అమరావతికి వెళ్ళి మళ్ళీ నిన్న వచ్చి అంటే ఈ గ్యాప్లో ఈ దాదాపుగా ఈ 45-46 రోజుల గ్యాప్లో జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు పరిటాల వాళ్లకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కట్టడి చేయడం సాధ్యం కావడంలే. అందుకని నారా లోకేష్ స్ట్రైట్గా దిగినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేయాలని. లోకేష్ నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, నువ్వు భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలో దాని మీద దృష్టి పెట్టాలా. నీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రమంతా అమలు చేస్తున్నావు. నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి వల్ల సాయికృష్ణ అనే ఒక అమాయకుణ్ణి మీ సిఐ చంపడం జరిగింది. మీ విజయవాడ కమిషనర్ కనుసనలలో హత్య జరిగింది. ఎందుకంటే సిపి కార్యాలయంలో ఉన్నటువంటి స్క్రీన్ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అదేవిధంగా శ్మశానానికి వెళ్ళే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దాచిపెట్టి చేయిస్తున్నారు. అంటే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా పోలీసు చర్యలు ఏమీ లేవంటే మీ పోలీసులు హత్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకొక అబ్బాయి క్రాంతి అనుకుంటా మరణవాంగ్మూలం ఇస్తున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు, క్రాంతికుమార్. మరొక మహిళ కూడా. అంటే మీ పోలీసుల్ని ఈ రకంగా మీరు తయారు చేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి రౌడీలుగా వాడుతూ ఉన్నారు. దానికి భిన్నంగా లేదు ఏమి ఇక్కడ అనంతపురం జిల్లాలో. గత 45 రోజులుగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు గన్మెన్ సౌకర్యం పొందిన నాకు గన్మెన్ మీరు తొలగించడం జరిగింది. మీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ గారు గన్మెన్ సౌకర్యం తొలగించడం జరిగింది. మరి మీ ప్రభుత్వమే 2 సంవత్సరాలుగా గన్మెన్ సౌకర్యం ఇచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పైగా మా ఇంటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేయడము, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఇవ్వడం కూడా చేశారు గత ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల పాటు చివరిలో. అంటే ఈ జిల్లాలో భద్రత ఇవ్వవలసినటువంటి ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ భద్రత నాకు గత ప్రభుత్వం కల్పించింది. బహుశా మంత్రులకు ఎస్కార్ట్లు ఇచ్చినారో లేదో. నాకు ఎస్కార్ట్ జీపు జిల్లాలో ఎక్కడ జరిగినా ఎస్కార్ట్ జీపు వెంటబెట్టు ఫకీరప్ప గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 2+2 గన్మెన్తో అడిషనల్గా ఇవన్నీ ఇచ్చారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ లేకుండానే ఇచ్చారా? ప్రాణహాని శత్రువుల నుండి ఉంది అని గమనించి ఇచ్చారా, లేక యథాలాపంగా ఇచ్చారా? కొన్ని ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రాణహాని ఉందని గన్మెన్ కొనసాగించారా, లేదా యథాలాపంగా ఇచ్చారా క్యాజువల్గా? మరి ఎందుకు తొలగించారు? అంటే దుర్మార్గాలు చేస్తూ ఉన్న మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మేము గొంతెత్తకూడదనే? ఈ జిల్లాలో మీ అరాచకాలపైన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి తోపుదుర్తి గొంతు నొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు మూగబోతుందనా? మరి ఏ చట్టం ప్రకారం మీరు తొలగించినారు? నన్ను బెదిరించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. ఇది మే 11వ తేదీ నా గన్మెన్ తీసేసినారు. మే 26వ తేదీ మహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో మా అన్న తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని మే 26వ తేదీ తెల్లవారుజామున 5:30కు అరెస్ట్ చేసినారు. అంటే మిడ్నైట్ 1:30 గంటలకు వాళ్ళ నాయనతో కంప్లైంట్ తీసుకొని అరెస్ట్ చేసినారు. దీని గురించి చెప్పాలంటే పెద్ద బుక్కే అవుతారు. మీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది,
వాళ్ళు వేసుకున్నవి కాకి చొక్కాల పచ్చ చొక్కాలని చెప్పాలంటే ఈ కేసు ఒకటి చాలా ఎగ్జాంపుల్. ఆ పిల్లోడు చనిపోయింది జనవరి 25, 2025. రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు కట్టినారు. ప్రత్యక్ష సాక్షి ఆ పిల్లోడు మహేష్ రెడ్డిని సోమలదొడ్డి దగ్గర డ్రాప్ చేసి వచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయి మహేష్ రెడ్డి డిసీజ్డ్ యొక్క జూనియర్ రూమ్మేట్. ఇతనికి ఉన్నటువంటి దురలవాట్లు, ఇతను చేసిన అప్పులు, ఇతనికి ఉన్న ఒత్తిళ్లు, ఇతని భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడము వంటి కారణాలతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. వేరే ఏ కారణం లేదన్నాడు. అక్కడ ఒక సెల్ ఫోను, దానిలో సిమ్ దొరికిందని రైల్వే పోలీసులు రాసినారు. మరి సీన్ మారిస్తే 3 నెలల్లో అనంతపురం రూరల్ పోలీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అనంతపురం రైల్వే పోలీస్ టు అనంతపురం రూరల్ పోలీస్. ఇక్కడ తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి బెదిరించినాడు కాబట్టి మావాడు ఆత్మహత్య చేసుకున్నాడని మల్రెడ్డి వాళ్ళ నాయన మళ్ళీ అక్కడ సపరేట్ కంప్లైంట్ ఇచ్చినాడు. రైల్వే పోలీస్ దగ్గరేమి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి హత్య చేయించి ఉంటాడని కంప్లైంట్ ఇచ్చినాడు. ఆడ మర్డర్ అన్నాడు, ఇక్కడ బెదిరింపుల వల్ల చనిపోయి ఉండొచ్చు అన్నాడు, ఆత్మహత్య చేసుకుండొచ్చు అన్నాడు. అంటే ఒక స్టేషన్ నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మాత్రమే వర్షన్ మారింది, కంప్లైంట్ ఏంటి. ఇక్కడ సాక్షి ఏమన్నాడు, LW9 వాళ్ళ ఫ్రెండ్ మురళి, నేను చూశాను రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు మహేష్కి నేను పక్కనే ఉన్నాను, నేను రికార్డ్ చేసినాను, ఆ బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్నా అన్నాడు. అంటే 3 నెలల్లో వర్షన్ మారింది, మాట మారింది. తర్వాత మళ్ళీ లోకేష్ వచ్చిపోయినాక, లోకేష్ జూన్ మే 14 వస్తే మే 26 అరెస్ట్ చేసినారు మనను. మే 25న వర్షన్ ఏంటంటే మిడ్ నైట్ ఇచ్చిన కంప్లైంట్లో అంతవరకు సాక్షిగా ఉన్నాడు వీని ఫ్రెండ్, చచ్చిపోయిన పిల్లోని ఫ్రెండ్ జైపాల్ రెడ్డి. వాడు కూడా అదే వర్షన్ చెప్పినాడు, రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించుంటే సూసైడ్ చేసుకుంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారము వీడు జైపాల్ రెడ్డి అనే వ్యక్తితో మహేష్ భార్యకు అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి ఫోన్ కాలేను. ఈయన పెళ్ళం వేరే వాళ్ళతో పోయింటే కాదు వాడు ఆత్మహత్య చేసుకునింది. ఎప్పుడో నెలల కింద రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి ఏం లేదు తమాషాలు పడతావా అని దానికి వాడు ఆత్మహత్య చేసుకున్నాడని అది ఇంకో కారణం పెట్టి మా ఆయనని అరెస్ట్ చేసినాడు. ఇంటికాడు ఉన్నాడు అనేది గమనించుకొని నైట్కి నైట్ రాత్రి ఇంట్లో పండుకున్నాడు అనేసి నైట్కి నైట్ ఎఫ్ఐఆర్ చేసి తెల్లారుజామున అరెస్ట్ చేసినాడు. దాంట్లో ఒక ఫోన్ దొరికింది రైల్వే ట్రాక్ మీద. ఆ ఫోను ప్లస్ సిమ్ 2 దొరికినాయని రైల్వే పోలీసు రాసినారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినారు పోలీసులు. సిమ్ పంపలే, ఫోన్ మాత్రమే పంపించినారు. ఫోరెన్సిక్ వాళ్ళు రాసి పంపినారు వెనక్కి, ఈ ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది, దీని నుంచి ఎటువంటి డేటా మళ్ళీ రిట్రీవ్ చేయలేమంటే మళ్ళీ కలెక్ట్ చేయలేము, రాదు, ఎటువంటి ఆధారాలు దీంట్లో దొరకదు. ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడో సంవత్సరం కింద. పోలీసు వాళ్ళు కూడా యథాలాపంగా రాసినారో లేకపోతే వాళ్ళకి అలవాటు ప్రకారం రాసినారో ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళను కూడా తీసుకొచ్చి సాక్షులుగా చూపించి వాళ్ళు ఇవ్వని స్టేట్మెంట్లు ఇచ్చినట్లుగా రాసినారు. వెన్నపూస గోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా రాసుకున్నారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. నా మనవడు జైపాల్ రెడ్డి అని, వెన్నపూస గోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ గారికి జైపాల్ రెడ్డి అనేవానికి పంతొత్తమే లేదు. నా మనవడు జైపాల్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాడు, ఇంకో అమ్మాయిని తీసుకొచ్చినాడు, మేము పోయి గుళ్ళో పెళ్లి చేసినామని ఆయన చెప్పినట్లుగా రాసుకున్నారు. అసలు గోపాల్ రెడ్డి అని అడిగితే అంటే నాకు తెలియనే తెలియదు, ఏకారమో తెలియదు, ఎట్లా రాస్తారు, నా పేరు ఎట్లా పెట్టి చేస్తారని కోర్టు పోయినాడు. వెన్నపూస రవీందర్ రెడ్డి మా లీడరు కొడుకుగా ఈ జైపాల్ రెడ్డిని చూపించినారు. ఇతను వచ్చి బిత్తిరి గోపాల్ రెడ్డి కొడుకు, టీడీపీ లీడర్ కొడుకు. ఈ జైపాల్ రెడ్డి అనేవాడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు టీడీపీ, చచ్చిపోయినవాడు పరిటాల శ్రీరామ్కి దగ్గరగా ఉన్నాడు, వాడు టీడీపీ. మళ్ళీ వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే కేసులు రాజేంద్రనాథ్ యాదవ్ 1 టౌన్లో రాజీ చేస్తాడు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కాకుండా రాజీ చేసి కొడవలు పెట్టుకుని తిరుగుతున్నాడు మహేష్ రెడ్డి. బెంగళూరుల కోసమో రాస్తాడు, జైపాల్ రెడ్డి కోసమని కాకుండా. అంటే మోటివ్ ఎస్టాబ్లిష్ కాకూడదు, జైపాల్ రెడ్డి మీద మోటివ్ ఎస్టాబ్లిష్ కాకూడదు. మహేష్ రెడ్డి యాదవ్ రోజు చచ్చిపోతాడో లేదా పరిటాలలో చంపి మళ్ళీ రాజశేఖర రెడ్డి మీద కేసు కట్టాల్సి వస్తుందో, కాబట్టి మోటివ్ ఎవరి మీద ఎస్టాబ్లిష్ కాకూడదు. కేవలం రాజశేఖర రెడ్డికి మహేష్ రెడ్డికి మోటివ్ ఎస్టాబ్లిష్ చేయాలా.
మళ్ళీ దాంట్లో ఆన్లైన్లో మా భూములు 1B అడంగుల్లో తొలగించినాడని ఆరోపణలు చేసినారు. నేను డేటా కూడా తెప్పించుకొని చూసిన. 6 ఎకరాల చిల్లర తోపుతుర్తిలో చెరువులో రిజర్వాయర్లో మునిగిపోతుంది భూమి. రిజర్వాయర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాంట్లో మునిగిపోతుంది. రిజర్వాయర్కి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినాక ఆ 714 ఎకరాలు కూడా రిజర్వాయర్ అని చూపిస్తున్నారు. దాంట్లో ఉంది ఆయనదే కాదు, మావి ఉన్నాయి, అందరివి ఉన్నాయి. మళ్ళీ 2016లో సుంటమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్లో మా పెద్దలు, మా ముత్తాత గారు, మా 5 మంది తాతగారు వాళ్ళు పోగొట్టుకున్న ల్యాండ్ సీలింగ్ భూముల్లో 2 ఎకరాలు ఇతగాని పేరు మీద ఈ చచ్చిపోయిన మహేశ్వర్ రెడ్డి వాళ్ళ నాయన మల్రెడ్డి పేరు మీద ఆన్లైన్ ఎక్కించినారు. మళ్ళీ పరిటాల సుంటమ్మ మంత్రిగా ఉన్నప్పుడు వానికి మా భూములు ఎక్కించుకున్నాడు కానీ వాని భూములు ఎవరు పీకింది లేదు. రికార్డులు ఛాలెంజ్ చేస్తున్న కలెక్టర్ ఉన్నాడు, ఆర్టీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. ఇది మాట్లాడాలా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, బట్టగాల్చి మిందేశ్వరి గారు రికార్డు పెట్టుకొని మాట్లాడు, ప్రూవ్ చేయి, లేకపోతే క్షమాపణలు చెప్పు. అసలు మాకు వానికి సంబంధమే లేదు, మోటివే లేదు. మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి అసలు మోటివ్ ఉన్నవాడిని తప్పించి సాక్షిగా పెట్టుకొని మళ్ళీ ఫైనల్గా వాడిని ముద్దాయిగా తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ మోటివ్ ఎస్టాబ్లిష్ కాకుండా చేస్తారు. వీళ్ళు అన్నింటికి అక్రమ సంబంధం పెట్టుకున్న మహేశ్వర్ రెడ్డి పెళ్ళాన్ని విచారించారు, ఆమెను ముద్దాయిగా చేయరు. వాళ్ళు చచ్చిపోయింది తన భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే చచ్చిపోయాడన్నప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న జైపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. మరి ఆయన భార్యను, అమ్మాయి పేరు భవితని ఏదో ఉంది, అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు? అమ్మాయిని సాక్షిగా ఎట్లా తీసుకుంటారు? మరి ఫోరెన్సిక్ వాళ్ళు ఈ ఫోను పనికిరాదు అని చెప్తే లోకేష్ వచ్చిపోయినాక ఉన్నతాధికారుల ఆదేశాలంట ఇతగాడు మన శ్రీకాంత్ యాదవ్ సిఐ దాన్ని వైవా సర్వీస్ సెంటర్కి తీసుకుపోయినాడంట. వైవా సర్వీస్ సెంటర్కి వైవా ఫోను అనంతపురంలో సర్వీస్ సెంటర్కి తీసుకుపోతేనే వాడు చూసినాడంట. అబ్బా ఏం లేదు, బ్యాటరీ మారిస్తే పని చేస్తాయన్నారంట. పోలీసు వాళ్ళు బ్యాటరీ మారిస్తే పని చేసి అబ్బా సాక్ష్యాలు దొరికినాయన్నారంట. నేను చెవులో పూలు పెట్టేదానికి తికనా కొడుకులు మేమే దొరికినాం వీళ్ళకి. మరి ఇట్లనే ఉన్నారా? జిల్లా అంతా ఇట్లుండారా? రాష్ట్రం అంతా ఇట్లుండారా? లోకేష్ బాబు నీ రెడ్ బుక్ పోలీసులో